ఈ 40 రోజుల్లో మనం దేని కొరకు ప్రయత్నించాలా? ఇక్కడ మనం చూస్తున్నాము, వినయము గలవారు ధన్యులు అని ప్రభు చెప్తున్నారు. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనంలో 6వ వచనంలో మనం ఈ విధముగా చదువుతున్నాము. శక్తివంతమైన దేవుని హస్తమునకు, శక్తివంతమైన దేవుని హస్తము కింద వినమ్రులు కండు, మీరు ఆ దేవుని యొక్క హస్తము కింద వినయముతో తగ్గించుకొని ఉండండి. యుక్త సమయమున, తగిన సమయంలో ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన నిన్ను ఉద్ధరిస్తారంట. ఏమంటున్నాడు? తగిన సమయం వరకు. ఎంతవరకు అంట? దేవుడు నిన్ను పైకి లేపేంత వరకు నువ్వు తగ్గించుకునే వినయముతోనే నువ్వు ఓర్చుకుంటూ, నీకే పని ఇచ్చారో, ఎక్కడ ఉన్నావో అక్కడంట తగ్గించుకునే మనం ఉండాలా. మన వినయానికి ఆపోజిట్గా మనం ఏం చూస్తామండి? గర్వం. కాబట్టి ఆ గర్వం అన్నది నీలో కనపడకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని హస్తము కింద తగ్గించుకొని ఉంటావో, దేవుడు ఏం చేస్తారంట? అలాంటి వారిని ఉన్నతమైన స్థానంలోకి లేవనెత్తుతారని కీర్తన 147 6వ వచనంలో కూడా మనం చూస్తున్నామండి. అక్కడ మనం చూస్తున్నాము, దేవుడు ఏం చేస్తారంట? దీనుల నాన్న పైకి లేవనెత్తుతాడంట. ఆ గర్విష్ఠులను ఏం చేస్తాడని? అనగదొక్కుతాడని మనం చదువుతున్నాము. కనుక ఆ గర్వం అన్నది మనలోనికి రాకూడదు. కానీ మనం ఎప్పుడైతే ఏ పని చేసినా, ఎక్కడున్నా, ఏం చేసినా, దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకునేది, దేవుడు ఇష్టపడే ఒక గుణము ఏంటి అంటే, మీరు వినయంతో తగ్గించుకొని ఉండండి అని చెప్తున్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మాట అక్కడ మనం చదువుతున్నామండి. చదువుదాము. పొగరుబోతు వెనుక వినాశనము నడుచును. పొగరుబోతు వెనకంటే ఏమొస్తుందంటండి? వినాశనం వచ్చేస్తుందంట. కాబట్టి గమనించండి, ఈరోజు పొగరుగా నా ఇష్టం వచ్చినట్టే నేను చేస్తాను, నువ్వెవరు నాకు చెప్పడానికి అని ఎవరైతే గర్వముగా ఈరోజు దేవుని మాటను కూడా పక్కన పెట్టి దేవునికి కూడా భయపడకుండా ఉన్నట్లయితే అంట, పొగరుబోతు వెనక వినాశనము వచ్చును. ఆ యొక్క ఆ గర్వం అన్నదంట పతనమునకు దారి తీయను అని మనం చదువుతున్నామండి. కాబట్టి ఆ గర్వం అన్నది నిన్ను వినాశనమునకు తీసుకొని వెళ్ళిపోతుంది. కనుక ఒక్కసారి ఆగి చూసుకుందామా, మన హృదయాన్ని పరిశీలించుదామా. దేవా, నేను ఎక్కడెక్కడ గర్వంగా ప్రవర్తిస్తున్నాను, ఎక్కడెక్కడ ప్రభా తిరుగుబాటుతనాన్ని చేస్తున్నాము. ఆ గర్వం అంట ఏం చేస్తుందంటే, లూసిఫరు ఆ యొక్క పరలోకం నుంచి కింద పడడానికి కారణం ఏంటంటే ఒక గర్వంగా మనం చూస్తున్నాము. ఈరోజు మనము కూడా మనం ఉన్న స్థితిలో నుంచి దేవుడు మనల్ని తోసివేయకుండా ఉండాలంటే దేవుడి దగ్గర హస్తము కింద తగ్గించుకొని మీరు ఉండండి. అప్పుడు దేవుడు తగిన సమయంలో మనుషులు నిన్ను కింద పడవేయచ్చు, కానీ దేవుడు అంట నిన్ను పైకి లేవనెత్తుతాడని మనం చూస్తున్నాము. అదే విధముగా యేసు ప్రభువును కూడా మనం చూసినప్పుడు ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతున్నామండి. 5 నుంచి మనం అక్కడ 8 వరకు మనం చూసినప్పుడు ఒక మాట చదువుదాం. 2వ అధ్యాయం 5వ వచనము. క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనివ్వండి. ఏంటా మనస్తత్వం? క్రీస్తుకు కలిగిన మనస్తత్వం చూద్దామా. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు, దేవునితో తన సమానత్వం అంట పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయం. ఇది మనం గ్రహించుకోవాలి. దేవుడు ఆయనే యేసుప్రభు దేవుడు అయిండి కూడా తన సమానత్వమును పట్టుకొని వేలాడలేదు. కానీ ఈరోజు మనం ఏమడతామంటే, నేనెందుకు తగ్గించుకోవాలి, నాది ఇది నేనెందుకు చూసుకోవాలని మనం ఏం చేస్తున్నామంటే గర్వముతో ఉంటున్నాము. కానీ ఇక్కడ క్రీస్తు యేసుకు తగిన మనస్తత్వం ఏంటంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ దేవుడు ఇండు కూడా పట్టుకొని వేలాడలేదు. కానీ ఏం చేశారంట? తన్ను తాను రిక్తునుగా చేసుకున్నాడంట. రిక్తునుగా చేసుకోవడం అంటే ఖాళీ చేసుకోవడం. తనకున్నటువంటి ఆ యొక్క మహిమను, పరలోక మహిమను రిక్తుని చేసుకుంటున్నాడండి. తనకున్నటువంటి ఆ యొక్క కీర్తిని ఆయన అన్ని కూడా తగ్గించుకుంటున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే మనం చూస్తున్నాము, తండ్రికి ఎంతవరకు విధేయత చూపించాడంట, మరణం వరకు కూడా యేసు ప్రభు తగ్గించుకున్నారని మనం చూస్తున్నాం. ఆ తగ్గింపు వల్ల ఏం జరిగిందంటే మనం చూస్తున్నాం, దేవుడు దీనులను పైకి లేవనెత్తాడని మనం చదివాము కదా. అందుకోసం మన యేసు నామం అన్ని నామాల కన్నా ఉన్నతమైన ఘనమైన నామం రావడానికి కారణం ఏంటండి? తగ్గింపుదల. ఎంతగా తగ్గించుకున్నాడు, మరణం వరకు ఆయన తగ్గించుకున్నాడంట. అందుకోసం మన యెషయా గ్రంథం 53:7 మనం చదువుతాం. ఏమని చదువుతామంటే, ఆయన దౌర్జన్యమునకు గురి అయ్యను, పళ్ళెత్తు మాట అనడయ్యను, ఉన్ని కత్తరించబడు గొర్రెపిల్ల వలె మౌనముగా ఉండనే కానీ నోరు తెరవలేదు.
ఈరోజు నీవు నేను నోరు తెరిచి అనేకమైనటువంటి పాపాలను తెచ్చుకుంటున్నాం. నీవు నేను నోరు తెరిచి అనేకమైన ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటున్నాము కనుక ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నారంటే వినయాత్ములు ధన్యులు. ఆ వినయము ఈరోజు మనకి రావాలని దాని కొరకు మనం ఉపవాసం ఉందామండి. దాని కొరకు మన నాలుక కొరకు ఉపవాసం ఉందాము. దేవా, ఈ నాలుక నా అదుపులో ఉండట్లేదు ప్రభా, నన్ను కాపాడమని అడుగుదామా? ఏషా పెదవులను అదే విధంగా కాల్చిన దేవుడు నీ నాలుకను నా నాలుకను కూడా దేవుడు శుద్ధి చేస్తాడు. ఇప్పుడు మరి యేసు ప్రభు చెప్పిన 4వ ధన్యతను మనం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం మనం ఈ విధంగా చదువుతున్నాము. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడదురు. దేవుడు ఒక రహస్యం మనకు నేర్పిస్తున్నాడు. మనం పనిచేసే చోట ఉండవచ్చు, మన రోజు మన జీవితంలో మనం ఏ విధముగా ఉంటున్నాము, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం మాట్లాడిన మాటలో నీతి ఉండాలి, మనం పనిచేసే దగ్గర మనం నీతిగా ఉండాలా. ఆ విధముగా నీతిగా ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే నేను మాత్రమే నీతిగా ఉన్నాను, పక్కన వాళ్ళు నీతిగా లేరు కదా. కానీ దేవుడు ఏమంటున్నారంటే మరి వాళ్ళ గురించి పట్టించుకోడంట. కానీ ఎవరైతే నీతిగా ఉంటారో వారు అంటున్నాడు ఆకలి దప్పులో అయినా పర్వాలేదు, అయినా వారు నీతిగా ఉన్నప్పుడు అంట దేవుడు వారిని తృప్తిపరచబోతున్నాడు. దేవుడు కోరుకునే మరొక గుణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. నీతి కొరకు ఆకలి దప్పులో గలవారు ధన్యులు. ఆదికాండంలో మనము యోసేపుని గమనించినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 7 నుంచి 10 వరకు మనం ఏ విధంగా చదువుతున్నాము. అక్కడ యోసేపు ఏం చేస్తున్నాడంటే ఆ పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె భార్య ఆ యొక్క యోసేపుని నానా రకాలుగా తనతో పాపం చేయమని బ్రతిమిలాడింది. అప్పుడు యోసేపు ఏమంటున్నాడో మనం చదువుదాం. 9వ వచనం చదువుదాం. ఆ ఇంటిలో నాకన్నా పైవాడు ఎవడనూ లేడు, నీవు ఆయనకు భార్యవు. ఆయన అంటున్నాడు, అమ్మా ఈ ఇంటి అంతా నాకు అప్పచెప్పబడిందమ్మా, నువ్వు ఆయనకు భార్యవు, కావున ఆయన నీ ఒక్కదానిని తప్ప మిగిలినదంతయు నాకు అప్పగించాడు. కాగా నేనింత దుష్కార్యమునకు ఎట్లు ఒడిగట్టును. ఈ అండర్లైన్ చేసుకుని నేను ఇంత ఘోరమైన పాపం ఎలా చేస్తాను, ఎందుకు పాపం చేయనంటున్నాడు? ఇది దైవద్రోహము కాదా? ఇది దేవునికి ద్రోహము కాదా? ఆయనలో ఒక దైవ భయం కనపడుతుంది, ఒక నీతి కనపడుతుందండి. అలాంటి ఆత్మను మనం ఈరోజు కలిగి ఉండాలంటున్నాడు యోసేపు. అంటున్నాడు నేను ఎలా ఈ పాపం చేస్తాను, ఇది దేవునికి ద్రోహం కాదా? ఆ దైవ భయం మనలో ఉన్నట్లయితే ఎవ్వరు కూడా ఒకరికొరకు హాని చేసుకోమండి, ఎవరిని కూడా మనం మోసం చేయమండి, ఎక్కడ కూడా మనము వేదన పడమండి. ఎప్పుడైతే ఆ దైవ భయం మనలో ఉంటుందో దేవునికి భయపడి పాపం చేయకపోయినందువల్ల యోసేపుకి ఏం జరిగిందండి? ఉన్న ఉద్యోగం వెళ్ళిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు జైల్లోకి వెళ్ళిపోయాడు. కనీసం తినడానికి కూడా ఏమీ లేదు. అయినప్పటికీ యోసేపు ఏది ఎన్నుకున్నాడంటే నీతిని ఆయన వెన్నుకుంటున్నాడు. అలాంటి నీతిని కావాలని ప్రభు కోరుతున్నారు. మనం ఉపవాసం చేస్తున్నాము. ఏమి కావాలి ఈరోజు? ఆ ఉపవాసంలో ప్రతి చోట మనం నీతిగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల నీతిమంతులను ప్రభు ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. నీతిమంతులను దేవుడు ఆదుకుంటారు. వారికి ఎన్ని కష్టములు వచ్చినా దేవుడు అంట వారి కొరకు నిలబడతారు. దేవుడు కోరుకునేటువంటి స్టాండర్డ్ ఇదండి. దేవుడు మన హృదయంలో చూసేది ఏంటంటే ఒక నీతి మనలో కనపడుతుందా అని చూస్తాడు. నీతి ఉంటే అంట అన్ని విషయాల్లో దేవుని దగ్గర ఆశీర్వాదం మనం పొందుకుంటాము. కాబట్టి ఆ నీతి మనకు కలగాలని మనం ప్రార్థన చేద్దాం. నీతిమంతులను దేవుడు ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడుతూ ఉంటారు. నీతిమంతులు ధన్యులు అని మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాము. మన హృదయంలో నీతి, మన మనసులో, మన మాటలో, మన చేతల్లో నీతి ఉన్నప్పుడంట ఈ లోకంలో మనం అనేక విషయాలు పోగొట్టుకోవచ్చు. నీతి వల్ల ఉద్యోగం కూడా నువ్వు పోగొట్టుకోవచ్చు. నీతిగా ఉంటే నీకు అనేక విషయాలలో మనకి ప్రమోషన్ కూడా రాకపోవచ్చు. అయినప్పటికీ నీ దేవుని దృష్టిలో నువ్వు ఏం చేయబోతున్నాడు తెలుసా? దేవుడు అంట నేను సంతృప్తి పరచబోతున్నాడు. అలాంటి వారికి పరలోక రాజ్యాన్ని ప్రభు ఇస్తానని చెప్తున్నారు. కనుక ఈరోజు ఈ యొక్క 4 గుణాలు కూడా మనం ఇప్పుడు దాకా ధ్యానించినటువంటి ఈ యొక్క 4 ధన్యతలు మనందరిలో ఉండాలని మనం ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభా, పరలోకపు తండ్రి, మీకే స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన కలుగును గాక. ప్రభా తండ్రి, ఇదిగో యేసయ్య మీరే స్వయముగా చెప్పిన మాటలను మేము ఇప్పటిదాకా ధ్యానించి ఉన్నాము. దేవా తండ్రి ప్రభా, ఎవరు ధన్యులు అని మీరు చెప్పారు తండ్రి. ఈరోజు ప్రభా ప్రత్యేకంగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ విషయమై దీనత కలిగి ఉండాల కనుక ప్రభా
ఆత్మలో ప్రభా నీ మీద ఆధారపడటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధముగా ప్రభా అయా దుఃఖపడువారు పాపముల విషయమై నాయన ఈరోజు మాకు దుఃఖాన్ని కలగచేయండి, పశ్చాత్తాపాన్ని కలగచేయండి. కఠిన హృదయం యేసు నామములో తొలగిపోవును గాక. యేసయ్యా నీ పశ్చాత్తాపంలో ప్రతి బిడ్డ నాయన ఈ సమయంలో ఎవరెవరైతే పాపముల కొరకు పశ్చాత్తాపడుతున్నారో ప్రతి బిడ్డ ప్రభా నీ రక్తంలో కడగబడి నాయన నీతిమంతులుగా చేయబడుదురుగాక. నీతిమంతులు ఆకలి దప్పుల వారు ధన్యులని చెప్పారు కనుక ఆ నీతిని మాలో ఉంచమని అడుగుచున్నాం ప్రభా. జీవించిన మరణించిన నీ కోసం మాత్రమే ప్రభా వాక్యానుసారం జీవించే కృపను మా అందరికీ దయచేయమని, చూస్తున్న ప్రతి బిడను దీవించమని, ప్రతి బిడను ఆశీర్వదించమని, విన్న వాక్యం ప్రతి హృదయంలో రాయబడి ప్రభా దీని ప్రకారమే మేము జీవించి పరలోక రాజ్యం చేరుకునే కృపను మాకు దయచేయమని నజరైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి అన్నిటినీ పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.